అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. ఈ భూమి మీద ఎవరూ శాశ్వతం కాదు, అది అందరికీ తెలుసు. సంపన్నులు సమాజ సేవలో ముందుకు రావాలని ఎప్పటి నుంచో చెప్తున్నాను. మనకి రెండు రంగాలు ముఖ్యం. ఒకటి విద్యారంగం, రెండు వైద్య రంగం. ఇదిగో తెలుగుదేశం పార్టీలో ఉన్నావు కాబట్టి కమ్మవారిని పొగుడుతున్నావా అనే కామెంట్కి నేను సమాధానం చెప్పలేను. మంచి ఎవరు చేసినా సరే వాళ్ళని పొగడవలసిన బాధ్యత మన మీద ఉంది. అది సమాజంలో మరింత మందికి స్ఫూర్తి కావాలి. ఇవాళ 3 విద్యాలయాల పేర్లు చెప్తాను. ఒకటి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మంగళగిరి, 2 పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ చెనౌట్పల్లి విజయవాడ, 3 విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ హైదరాబాద్. 3 ప్రముఖ సంస్థలే. మూడు చోట్ల కూడా పిల్లల సీట్ల కోసం పోటీ పడే సంస్థలే. కానీ ఆ యాజమాన్యాలు ₹1 డొనేషన్ తీసుకోవు, ₹1 అవినీతి లేదు. ఈవెన్ కారు పెట్రోల్ కూడా ఆ చైర్మన్లు వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకుంటారు. రెండో పాయింట్ కూడా చెప్తున్నా, ఆ సంస్థలకు ఏదైనా కొనవలసి వస్తే వాళ్ళే తలుగు ₹10 లక్షలు వేసి కొనేస్తారు తప్ప ఎక్కడ ₹1 అవినీతి లేని 3 ప్రముఖ విద్యా సంస్థలు కమ్మవారిలోని పెద్దలు సంపన్నులు విదేశాల్లో సంపాదించుకుని వచ్చి మన తెలుగు నేలకి చెయ్యాలి అని కోట్ల రూపాయలు పెట్టి స్వచ్ఛందంగా నడుపుతున్నట్టు సంస్థలు 3. ఇది అన్ని కులాలకి స్ఫూర్తి కావాలి. ఇది కమ్మ కాదు. రెడ్డిల్లో సంపన్నులు ఉన్నారు, బ్రాహ్మణుల్లో ఉన్నారు, వైద్యుల్లో ఉన్నారు, కాపుల్లో ఉన్నారు. అందరూ కూడా ముందుకొచ్చి సమాజంలో వైద్య రంగంలో పోటీపడి సేవ చేయాలని అందరికీ శిరస్సు వంచి ప్రార్థిస్తూ సమాజ శ్రేయోభిలాషి అమ్మా ప్రసాద్.